أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. في بيوت وزن الله أن ترفع ويذكر فيها اسمه يسبح له فيها بالغدو والآصال رجال لا تلهثهم تجارة ولا بيع عن ذكر الله وإقام الصلاة وإيتاء الزكاة يخافون يوما تقبل فيه القلوب والأبصار. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. దీని అర్థం సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ అందరిపై శుభాలను శాంతిని కురిపించునుగాక. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథమైన దైవం పంపిన అంతిమ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 24వ అధ్యాయం 37-38 వాక్యాల అరబీ మూలమును విన్నాము. మహాశైలారా, ఈ వాక్యాలలో దైవం యొక్క నిజమైనటువంటి దాసులు, ఆయన అనుగ్రహాన్ని పొందినవారు ఏ విధమైనటువంటి గుణగణాలను కలిగి ఉంటారు, ఏ పనుల ద్వారా దైవం యొక్క సామీప్యాన్ని పొందుతారో మరి సృష్టికర్త అల్లాహ్ తెలియజేస్తున్నాడు. ఎవరైతే దైవం యొక్క మార్గాన్ని అనుసరిస్తారో వారికి సృష్టికర్త ఒక వెలుగును ప్రసాదిస్తాడు, ఒక మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తాడు. మరి ఎవరైతే ఆ దైవం యొక్క అనంతమైనటువంటి కారుణ్యాన్ని పొందుతారో, ఎవరైతే ఆ మహాభాగ్యాన్ని నోచుకుంటారో మరి వారు నిస్సందేహంగా దైవ కారుణ్యంలో ఇహపరలోకాలలో మరి సాఫల్యాన్ని పొందుతారు. మహాశైలారా, వారు చేసే పనులేమిటి, ఏ కారణం చేత సృష్టికర్త అల్లాహ్ వారికి చేరువయ్యాడు, ఏ కారణం చేత వారికి ఇహపరలోకాలలో మరి సాఫల్యం దక్కుతుంది, ఇత్యాది విషయాల గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, ఫీ బుయూతు అజినల్లా, ఎవరైతే ఆయన వెలుగు వైపునకు పోయే మార్గాన్ని పొందుతారో, ఎవరైతే దైవం యొక్క మార్గం పొందుతారో అటువంటి వారు ఏ విధంగా ఉంటారో దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏ గృహాలనైతే అల్లాహ్ మహోన్నతం చేయడానికి, తన నామాన్ని స్మరించడానికి అనుమతించారో అటువంటి గృహాలలో వారు ఉంటారు. వారి గృహాలు కూడా మరి ఎంతో దైవ కారుణ్యానికి నోచుకునేవిగా ఉంటాయి. మహాశైలారా, మరి ఎందుకంటే దైవము సృష్టికర్త అల్లాహ్ ఆ గృహాలను మహోన్నతం చేయడానికి, తన నామాన్ని స్మరించడానికి ఆయన ప్రత్యేకించుకుంటాడు. అంటే తన దాసులు అటువంటి గృహాలలో ఉన్నప్పుడు వారు ఆ గృహాలలో దైవ కారుణ్యం కురుస్తుంది అని దైవం తెలియజేస్తున్నాడు. మరి వారు ఎలాంటి వారు అంటే, వ్యాపారం కానీ క్రయ విక్రయాలు కానీ అల్లాహ్ సంస్మరణ విషయంలో మరి వారిని ఎంత మాత్రం కూడా ఏమరపాటుకు గురి చేయవు. మహాశైలారా, వారి ప్రధానమైనటువంటి లక్షణం ఏదై ఉంటుందంటే, వారు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారి వ్యాపారాలు కానీ వారి క్రయ విక్రయాలు కానీ వారిని ఎంతగా మరి బిజీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారు అల్లాహ్ సంస్మరణ విషయంలో, నమాజు సంస్థాపన విషయంలో ఎంత మాత్రం కూడా ఏమరపాటుకు గురికారు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దైవనామాన్ని స్మరించడానికి, మరి నమాజును ఆచరించడానికి అవి ఎంత మాత్రం కూడా వారికి అడ్డు ఉండవు. అతను కోటీశ్వరుడే కావచ్చు, కోటాను కోట్ల రూపాయల లావాదేవీలు జరుపుతూ ఉండవచ్చు, అయినప్పటికీ కూడా దైవనామాన్ని స్మరించడానికి, మరి ఆయన సంస్థాపన నిమిత్తము
మరి నమాజును స్థాపించడానికి మహాశైలారా అటువంటి ఎంత డబ్బు దర్పాలు కూడా అతనికి ఎంత మాత్రం అడ్డు రావు. ఎందుకంటే సృష్టికర్త అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఇన్న సలాత కానత్ అల్ ముమినీన్ కితాబం మౌకూత అంటున్నాడు. అంటే నిస్సందేహంగా నమాజు అనేది విశ్వాసులు నిర్ణీతమైనటువంటి సమయాల్లో చేయవలసినటువంటి విధి అన్నాడు. కాబట్టి అతను ఎంత కోటీశ్వరుడు అయినప్పటికీ కూడా నేను ఒకరోజు నా ప్రభువు ముందు మరి నేను మరలవలసి ఉంటుంది, ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా నాకు మరి పనికిరావు, కేవలము నా నమాజు మాత్రమే, నా ప్రార్థన మాత్రమే నా వెంట వచ్చేది అన్న స్పృహ అతను ఆ స్పృహను కలిగి ఉంటాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ నమాజు సంస్థాపనను అంత మాత్రం కూడా అతను మరి విస్మరించడు, ఏమరపట్టు గురుకాడు. మరి ఇటువంటి దాసులే దైవ కారుణ్యాన్ని నొచ్చుకుంటారు. మరి ఏ గ్రహాలనైతే దైవము మహోన్నతం చేయడానికి, వెలుగుమయం చేయడానికి మరి అనుమతించాడో అటువంటి గృహాలలో వీరు ఉంటారు. వారి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కూడా దైవ కారుణ్యంతో నిండిపోయి ఉంటాయి. వారి ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా మరి దైవ కారుణ్యాన్ని నోచుకుంటారు. వారు ఎవరినైతే మరి క్రయ విక్రయాలు, వ్యాపారము, అల్లా సంస్మరణ విషయంలో మరి ఏమరపాటుకు గురి చేయవు. అంతేకాదు మహాశైలారా, జకాత్ ఇవ్వడం అంటే ఆ దానాల్లో కూడా వారిని అశ్రద్ధ వహించేలా చేయవు. నేను అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. ఈ జకాత్ అనే దానాన్ని సృష్టికర్త అల్లా ప్రతి కాలంలో ఉన్నటువంటి ప్రవక్త, అనుచర సమాజానికి మరి ఇది నిర్దేశించడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక సమాజానికి ఊపిరి లాంటిది ఈ జకాత్ అనే దానం. ఈ రోజున మనం చూస్తున్నాము, ఈ ఆర్థిక ఒడిదొడుకులు, ఆర్థిక మాంద్యం, మరి వడ్డీభూతం ఏ విధంగా అయితే మన ప్రపంచాన్ని కబళిస్తుందో, చిన్న చిన్న దేశాలను ఏ విధంగా అయితే కబళించుకుంటూ మరి పోతుందో మనం చూస్తూనే ఉన్నాము. అనేక దేశాలు ఈ వడ్డీభూతం చేతుల్లో నలిగిపోయి మరి ఏమాత్రం కూడా బయటపడలేనటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. దీనికి కారణం మహాశైలారా, జకాత్ అనే ఈ దైవం విధించినటువంటి ఈ దానాన్ని విస్మరించడమే. కాబట్టి మన సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు, డబ్బున్నవారు తమ సంపద నుండి మరి 2.5% వారు తీసి సమాజంలో ఉన్నటువంటి పేదలకు వాళ్ళు దానం ఇచ్చినట్లయితే మరి ఏ ఒక్క పేద కూడా మరి మన సమాజంలో మిగిలి ఉండడు మహాశైలారా. ఈ విధంగా ఈ ఆర్థిక అసమానతలను తొలగించడం కోసమే సృష్టికర్త అల్లా ఈ జకాత్ అనే దానాన్ని నిర్దేశించడం జరిగింది. మనం చూస్తాము, మనం పేపర్లో చదువుతుంటాము, భారతదేశంలో కేవలం 10 మంది చేతుల్లో 50% సంపద అంతా కూడా ఈ రోజున మగ్గిపోతుంది. కేవలం 10 మంది చేతుల్లో మన దేశానికి సంబంధించినటువంటి సంపద 50% వారి వద్ద మగ్గిపోతున్నది. ఒకవేళ వారు తమ ధనం నుండి 2.5% మరి వారు నిరుపేదల పట్ల, అన్నార్థుల పట్ల, అనాథుల పట్ల, సమాజంలో ఉన్నటువంటి అభాగ్యుల పట్ల వారు ఖర్చు చేసినట్లయితే సమాజంలో ఏ పేద కూడా మిగిలి ఉండడు మహాశైలారా. ఈ విధంగా ఈ వడ్డీ వెనక తిరిగే ఆ పరిస్థితి మన సమాజానికి పట్టేది కాదు. ఈ ఆర్థిక ఒడిదుడుకులు కానివ్వండి, ఆర్థిక మాంద్యం కానివ్వండి, ఇవి అన్నీ కూడా సమసిపోవాలి అంటే మరి దైవం విధించినటువంటి ఈ జకాత్ అనే దానాన్ని ప్రతి వ్యక్తి కూడా, ఎవరైతే దైవభీతిని కలిగి ఉంటాడో, ఎవరైతే తనను తాను దైవానికి సమర్పించుకుంటాడో, మరణానంతర జీవితం పట్ల ఎవరికైతే భయం ఉంటుందో అటువంటి ప్రతి వ్యక్తి కూడా మహాశైలారా, ఇది కేవలము ముస్లింలపై విధించినటువంటి దానం కాదు. దైవాన్ని విశ్వసించే ప్రతి వ్యక్తి కూడా మరి ముస్లిమే, అంటే దైవ విధేయుడే. దైవానికి లొంగి జీవితం గడిపేవాడినే మరి ముస్లిం అని పిలుస్తారు. మనలో ప్రతి ఒక్కరం కూడా దైవానికి మరి భయపడే వాళ్ళమే. కాబట్టి ఆయనకు లొంగి ఎవరైతే జీవితం గడుపుతారో వారిపై దైవం విధించినటువంటి ఈ దానము మరి తప్పనిసరి అయిపోతుంది. అందుకనే మన సమాజాన్ని మనం ఈ ఆర్థిక ఒడిదుడుకుల నుండి రక్షించుకోవాలి అంటే నిస్సందేహంగా దైవం విధించినటువంటి ఈ దానము, ఈ జకాత్ అనే దానాన్ని మనలో ప్రతి ఒక్కరం కూడా, ఒకవేళ మనం దానికి అర్హత ఉన్నట్లయితే మరి తప్పనిసరిగా చెల్లించవలసి ఉంటుంది. ఆ విధంగా ఎవరైతే చెల్లిస్తారో వారే దైవ కారుణ్యానికి నోచుకుంటారు అని దైవం ఇక్కడ మరి తెలియజేస్తున్నాడు. మహాశైలారా, ఇంకా చూడండి, వారు ఉదయము సాయంత్రము ఆయన స్తుతి స్తోత్రాన్ని చేస్తారు. అంటే కేవలం నోటితో మాత్రమే కాదు సుమా, వారి జీవితంలో ప్రతి రంగంలో కూడా, అణువు కూడా మరి దైవ స్తోత్రం ఉంటుంది. అంటే
ఆయన విధించినటువంటి పరిమితులకు హద్దులకు లోబడి మరి వాళ్ళు జీవితం గడుపుతూ ఉంటారు. ఆయన ఆజ్ఞమైన జీవితం గడుపుతుంటారు. ప్రతి క్షణంలో కూడా ఆయన మార్గదర్శకత్వం మేర జీవితం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఇది నిజమైనటువంటి దైవం యొక్క స్తోత్రం. అంటే కేవలం నోటితో 4 పదాలు వల్లించి ఆహా నేను చాలా గొప్పగా దైవాన్ని స్తుతించేస్తున్నాను అని చెప్పేసి ఈ రోజున మనం భావిస్తుంటాం. మహాశిలారా, దైవ స్తోత్రము దైవస్తుతి కేవలం నోటితో కాదు మాత్రమే సుమా, మనలో శరీరంలో ఉన్నటువంటి అణువు కూడా ఆయనకు లొంగి జీవితం గడపడమే నిజమైనటువంటి స్తుతి స్తోత్రము. అదే నిజమైనటువంటి జీవితము. ఇటువంటి స్తుతిని, ఇటువంటి స్తోత్రాన్ని, ఇటువంటి భక్తిని, ఇటువంటి పూజను దైవము మనిషి నుండి కోరుతున్నాడు. మహాశిలారా, కేవలము 4 గోడల మధ్య 4 పదాలు వల్లించి మరి ఇటువంటి ఆరాధన చేయడానికి ఆయన వద్ద కోటాను కోట్ల మంది దైవదూతలు ఉన్నారు. సమస్త సృష్టి అంతా కూడా ఆయన స్తుతి చేస్తుంది, ఆయన స్తోత్రం చేస్తుంది. మనము కేవలము కొద్దిపాటి సమయం చేస్తున్నాం, కానీ 24 గంటలు కూడా అల్లాహ్ యొక్క ప్రకృతి ఆయన స్తుతి, ఆయన స్తోత్రాన్ని చూస్తున్నాయి. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు, యుసబ్బిహుల్లాహు బిహమ్దిహి వల్ మలాయికత. మరి ఆయన దూతలు కానివ్వండి, ఈ భూమి కానివ్వండి, ఆకాశం కానివ్వండి, భూమి ఆకాశాల మధ్య ఉన్నటువంటి సమస్తము కానివ్వండి, ఆయన స్తుతిని, ఆయన స్తోత్రాన్ని చేస్తున్నాయని దైవం తెలియజేస్తున్నాడు. కాబట్టి నిజమైనటువంటి దైవదాసులు ఉదయము సాయంత్రము జీవితంలో ప్రతి అణువు కూడా ఆయన స్తుతిని, ఆయన స్తోత్రాన్ని చేస్తుంటాయి. ఎందుకంటే ఒక నిజమైనటువంటి దైవదాసుడు అందమైనటువంటి దేవుని ప్రకృతిని చూసి వెంటనే దైవాన్ని స్మరించుకుంటాడు. కానీ మనం ఏం చేస్తాము? అందమైనటువంటి ప్రకృతిని చూసి పరవశించిపోతూ ఉంటాము. కానీ అందమైనటువంటి సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త మనకు ఎంత మాత్రం కూడా జ్ఞాపకం రాడు. ఆహా ప్రకృతి, ఓహో ప్రకృతి అని ఫోటోలు తీసుకుని అది చేసుకుని ఇంట్లో మనము ఆ ఫోటోల రూపంలో ఆ సీనరీస్ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాము. కానీ ఏనాడైనా మనం ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఇంత అందమైనటువంటి ప్రకృతిని సృష్టించినటువంటి సృష్టికర్త ఒకడు ఉన్నాడు. ఆయన ఒక్కడు కాకుండా అనేక మంది ఉన్నట్లయితే ఇంత అందమైనటువంటి ప్రకృతి ఈ విధంగా తయారవుతుంది అన్న ఆలోచన ఏ మనిషి అయినా ఎప్పుడైనా మనం చేస్తామా మహాశిలారా? ఆ విధంగా చేసిన వాడే దైవానికి దగ్గర అవుతాడు. ఆ విధంగా మరి దైవం యొక్క అద్భుతమైనటువంటి సృష్టిని గురించి ఆలోచన చేసిన వాడే నిజమైనటువంటి దైవ విశ్వాసి అవుతాడు. అటువంటి వ్యక్తే స్వర్గాన్ని ఆశించగలుగుతాడు మహాశిలారా. మరి అంతేకాదు సుమా, హృదయాలు తలక్రిందులై కనుగుడ్లు తేలిపోయే పరిస్థితి ఏర్పడే రోజున గురించి వారు అనునిత్యం కూడా భయపడుతూ ఉంటారు మహాశిలారా. ఇటువంటి భయాన్ని మరి ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో అతని జీవితం ఆశాంతం కూడా మారిపోతుంది. కాబట్టి దైవభీతి అనేది చాలా ప్రధానము. ఆ దైవభీతి ఏ విధంగా ఉండాలి? హృదయాలు తలక్రిందులైపోతాయి ఆ రోజున. మన ఆప్తులు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా మన వద్ద ఉండరు. మన భార్య బిడ్డలు మన వద్ద ఉండరు. فإذا جاءت الساعة يوم يفر المرء من أخيه وأمه وأبيه وصاحبته وبنيه. ఆ రోజున మనిషి తన కళ్ళ ముందు తన భార్య ఉంటుంది, తన భార్య దూరంగా వెళ్ళిపోతుంటుంది. తన కుమారుడు ఉంటాడు, తన కుమారుడు తనకు దూరంగా వెళ్ళిపోతుంటాడు. తన తల్లిదండ్రులు తనకు దూరంగా వెళ్ళిపోతుంటారు. తన సోదరులు, తన ఆప్తులు, తన మిత్రులు అందరూ కూడా దూరంగా వెళ్ళిపోతుంటారు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఒకటి దాపురిస్తుంది మహాశిలారా మన మరణం తర్వాత. ఆ దినాన్ని గురించి వారు అనుక్షణం కూడా భయపడుతూ ఉంటారు. అరే ఆ దినం ఒకటి రాబోతుంది, నా కర్మలు కేవలము నా వెంట ఉంటాయి ఆ రోజున. కాబట్టి ఇక్కడ నేను మంచి చేసుకోవాలి, ఇక్కడ నేను దైవాన్ని విశ్వసించాలి, ఆయన ఒక్కడు అన్న సత్యాన్ని నేను బలపరచాలి అన్న స్పృహ తనలో కలుగుతుంది. అందుకనే దైవం తెలియజేస్తున్నాడు, నా నిజమైనటువంటి దాసులు, నా అనుగ్రహాన్ని, నా కారుణ్యాన్ని పొందే దాసులు వారు హృదయాలు తలక్రిందలై కనుగుడ్లు తేలిపోయే పరిస్థితుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అరే ఈ రోజున నేను ఈ పని చేస్తున్నాను, నేను దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి అన్న స్పృహ ఉంటుంది. అరే నేను ఈ రోజున ఈ మాట పలుకుతున్నానే, నేను నా అల్లా ముందు నిలబడి నేను సమాధానం చెప్పుకోవాల్సిన రోజు ఒకటి వస్తుంది అన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి మహాశిలారా, ఇటువంటి భయమే నిజమైనటువంటి దైవభీతి. మనిషిని సమూలంగా మార్చివేస్తుంది, నిజమైనటువంటి దైవభీతి పరునుగా మారుస్తుంది. అంతేకాదు సుమా, ఇటువంటి దైవభీతితో కూడినటువంటి ప్రజల్లో ఉన్నటువంటి సమాజము నిజమైనటువంటి శాంతి సమాజంగా మారుతుంది. ఇటువంటి సమాజం వృద్ధిలోనికి రావాలంటే మహాశిలారా, మనలో ప్రతి ఒక్కరం కూడా నిజమైనటువంటి దైవభీతిని కలిగి ఉండాలి. మరణానంతర జీవితాన్ని గురించి ఆలోచన చేసే ఆ దైవభీతిని మనం కలిగి ఉండాలి. మరి దైవం ఇక్కడ అల్లాహ్ తెలియజేస్తున్నాడు,
అల్లాహ్ వారి ఇటువంటి ఉత్తమమైనటువంటి కర్మలకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మరి తన అనుగ్రహం నుండి మరింతగా వారిని ప్రసాదిస్తాడు. ఎందుకంటే అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంతగా ఇస్తాడు. మహాశిలారా, ఆయన మనం చేసే ప్రతి పనికి కూడా ఆయన తిరిగి మనకు ఇస్తాడు. ఒక్కసారి కాదు సమం, మనం ఒక పని చేస్తే ఆయన మరి 70 నుండి 700 రెట్లు పెంచి మనకు ఇస్తాడు. ఆయన వద్ద కొరత కానీ కొదవ కానీ ఏది కూడా లేదు మహాశిలారా. అయితే సమస్యల్లా మనము నిజమైనటువంటి విశ్వాసులుగా మారాలి. దైవం పట్ల సరైనటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటి విశ్వాసిగా మారాలి. ఆయన ఒక్కడు అన్న సత్యాన్ని మనము విశ్వసించి మంచి పనులు చేస్తున్నట్లయితే నిస్సందేహంగా దైవ కారుణ్యం మనపై కురుస్తుంది. ఏ విషయాలైతే ఇక్కడ మనం విన్నామో అల్లాహ్ వీటిపై మనము ఆచరణ చేసే మరి భాగ్యాన్ని, సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.